హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ వ్యక్తి విషయంలో మీరు అనుకుంటుంది అవుతుందా? లేదా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ ఏంటి? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. టైమ్ టు టైమ్ వ్యక్తుల రిలేటెడ్‌గా చాలా రీడింగ్స్ చేస్తూనే ఉన్నాను. బట్ కొంతమందికి అంటే వ్యక్తి విషయంలో ఏం కావాలి అనేది వాళ్ళకి క్లారిటీ ఉంటుందండి. కొంతమందికి ఉండదు. పోనీ అది విడిచిపెట్టియండి. బట్ ఇప్పుడు ఏం కావాలి అనేది క్లారిటీ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే కొన్ని సార్లు వాళ్ళేంటంటే వ్యక్తి విషయంలో ఇలా జరగాలి, ఇలా ఉంటే బావుంటుంది అనుకుంటారు. కొన్నిసార్లు మాత్రం అంటే వాళ్ళకి క్లారిటీ మిస్ అవుతూ ఉంటది. బట్ ఏది ఏమైనా సరే మీ వ్యక్తి విషయంలో మీరు గుడ్ అయినా అనుకోవచ్చు, బ్యాడ్ అయినా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అదేంటంటే మీ పరిస్థితులు బట్టి మీరు అనుకుంటారు. బట్ ఏది ఏమైనా సరే మీరు అనుకుంటుంది అవుతుందా? లేదా? అసలు ఏంటి పరిస్థితి? దానికి మీరేమైనా చేయాల్సి ఉంటుందా? యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి? ఇలా ఒక రీడింగ్ చేస్తే డెఫినిట్‌గా చాలా మందికి యూజ్ అవుతుంది అని నాకనిపించింది. అందుకే చూద్దాం అసలు యూనివర్స్ మీకేం చెప్తుంది? ఈ విషయంలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అనేది. అప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి సులేమాన్ హకీక్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి కార్నాలియన్ బ్రేస్లెట్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి ఒపెలైట్ బ్రేస్లెట్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికి స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సులేమాన్ హకీక్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. ఈ వ్యక్తి విషయంలో మీరు అనుకుంటుంది అవుతుందా లేదా? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది అనేదైతే చూద్దాం. ఫస్ట్ యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. హ్మ్. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటుంది అవ్వడానికి ఛాన్సెస్ అయితే చాలా తక్కువున్నాయండి. మరి దానికి రీజన్ ఏదైనా అవ్వచ్చు కానీ, బట్ ఇదేంటంటే 100% అయ్యే సిట్యుయేషన్ కాదు. ఇది అంటే మీరనుకున్నంత ఈజీ కూడా కాదు. మొత్తానికి యూనివర్స్ వైపు నుంచయితే క్లియర్‌గా ఒక 80% అయితే నోయే, 20% యెస్. జనరల్ రీడింగ్ కాబట్టి మేబీ ఆన్సర్స్ అలా కూడా ఉండొచ్చు. మనం చెప్పలేం. బట్ ఏది ఏమైనా సరే ఇంకా ఫుల్‌గా మనం చూసిన తర్వాత మనకు క్లారిటీ అయితే వస్తుంది. బట్ ఇప్పటికైతే మాత్రం మీరు అనుకుంటుంది 100% జరుగుతుంది అనే ఇంటెన్షన్‌తో అయితే ఉండొద్దు. దానికి మేబీ రీజన్స్ ఏదైనా అవ్వచ్చండి. అది మీకు కూడా తెలియొచ్చు. బట్ ఏమైనా సరే కొన్ని చేంజెస్ చేసుకున్నారు. యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ప్రకారం మీరేమైనా ఫాలో అయితే మరి చేంజెస్ వస్తాయేమో. అదేంటి అనేది మనం ఇప్పుడు క్లియర్‌గా చూద్దాం. దాని ప్రకారం అంటే మీకు కూడా ఒక క్లారిటీ అయితే నేనిస్తాను. చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారండి. ఈ పర్సన్‌లోని అంటే, మీకు ఆ పాజిటివిటీ కనిపించింది. డెఫినిట్‌గా వీళ్ళేంటంటే, మీకు 100% కరెక్ట్ అని అనిపించారు. అందుకే మీరేంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లోకి వచ్చినట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఏది ఏమైనా సరే రిలేషన్‌షిప్‌లోకి మీరు వచ్చిన తర్వాత అయితే మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. వ్యక్తి ఏంటంటే, మిమ్మల్ని మంచిగా చూసుకున్నారు. మీకేమనిపించింది అంటే, ఇలాంటి వ్యక్తే కదా నా లైఫ్‌లో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను.
సో నేను కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాను అని మేబీ ఇలా మీరు అనుకున్నట్టు ఉన్నారు. బట్ సడన్ గా ఏంటంటే ఈ వ్యక్తిలో కొన్ని డిఫరెన్సెస్ కూడా చూడడం స్టార్ట్ చేశారు. అంటే వీళ్ళు మీతో స్టార్టింగ్ లో ఉన్నట్టుగా లేకపోవడం, ముందు ఒకలా మాట్లాడడం, వెనక్కి ఇంకొకలా ఉండడం, సో మనసులో ఏం పెట్టుకుంటున్నారో అర్థం అవ్వకపోవడం, చాలా అబద్ధాలు చెప్పడం, సో కొన్ని జరిగాయండి. దానివల్ల మీకు ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో అయితే నమ్మకం పోయింది. బేసిక్ గా ఇక్కడ ఏంటంటే మీ రిలేషన్షిప్ లో ఆ ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుందండి. ఫస్ట్ లో అయితే మీరు ట్రాన్స్పరెంట్ గానే ఉన్నారు. ఫస్ట్ లోనైతే రిలేషన్షిప్ లో చాలా పాజిటివిటీ ఉంది. బట్ ఇప్పుడు ఎందుకో కానీ ఆ పాజిటివిటీ అనేది మిస్ అవుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. అంటే ఏం లేదు, వ్యక్తి ముందు ఒకలా ఉన్నారండి. రిలేషన్షిప్ స్టార్టింగ్ లో అంతా మంచిగానే ఉంది. బట్ అలా ఇంకా రిలేషన్‌షిప్‌లో ముందుకు వెళ్తున్న కొద్దీ కొన్ని డిఫరెన్సెస్ అయితే వచ్చాయి. సో, అది మీరేంటంటే క్లియర్‌గా ఫీల్ అయ్యారు. ఇప్పుడు కూడా ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో మీకు కొంత ధైర్యం లేదనే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ ఈ వ్యక్తి ఒకసారి ఇలా బిహేవ్ చేశారు కాబట్టి మీరేంటంటే ఈ వ్యక్తి వల్ల కొన్ని లెసన్స్ నేర్చుకున్నారు కాబట్టి మీరెందుకో కానీ ఛాన్స్ తీసుకోవాలంటే ఆలోచిస్తున్నారు. మేబీ అలా ఒక ఛాన్స్ తీసుకుంటే ఈసారి ఏం జరుగుతుందో, ఈసారి ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారో అనే ఒక ఫీలింగ్‌లో అయితే ఉన్నారు. బట్ ఎక్కడో కానీ ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీరు రీయూనియన్ కోరుకుంటున్నట్టుగా అనిపిస్తుందండి. రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలని చూస్తున్నట్టున్నారు. ఆర్ ఈ వ్యక్తి చేంజ్ అయితే బావుంటుంది. ఈ వ్యక్తి చేసిందేంటో తెలుసుకొని అది వాళ్ళు అక్నాలెడ్జ్ చేస్తే బావుంటుంది అన్నట్టుగా మీరెక్కడో ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ రిలేషన్‌షిప్‌లోని చాలా డ్యామేజ్ అయితే జరిగిందండి. ఆ డ్యామేజ్ కూడా ఏ విధంగా జరిగిందంటే మీరు అనుకోలేదు. బట్ వాళ్ళేంటంటే ముందు ఉన్నట్టుగా లేరు. కొన్ని మార్పులైతే వచ్చేసాయి. సో, అది మీకేంటంటే ఇబ్బందికరంగా అనిపించిందండి. ఎందుకంటే మీరు అది ఆ వ్యక్తి నుంచి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇఫ్ వాళ్ళు అలానే ఉంటారంటే మీరిక్కడ ఛాన్స్ కూడా తీసుకోరు. బట్ ఛాన్స్ తీసుకున్నారు. కాకపోతే ఇప్పుడు కూడా ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఒక ఛాన్స్ తీసుకోవాలి అనే కోరికైతే ఉంది కానీ, ఈ వ్యక్తి మారితే బావుంటుంది. ఇక్కడ రీయూనియన్ జరిగితే బావుంటుంది. అట్‌లీస్ట్ ఈ వ్యక్తి వాళ్ళేం చేశారో అర్థం చేసుకుంటే బావుంటుంది అన్నట్టుగా మీరేంటంటే ఇక్కడ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టున్నారు. సో, అవన్నీ జరిగితే మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ధైర్యం చేసి ముందుకు వెళ్ళడానికి. బట్ మీకేంటంటే పెద్దగా నమ్మకం లేదు. కానీ ఇది జరిగితే బావుంటుంది అనే కోరిక మాత్రం ఉంది. సో, ఇక్కడ నేనైతే ఒకటే చెప్తానండి. ఇప్పట్లోనైతే మీరు అలాంటివేమి ఎక్స్‌పెక్ట్ చెయ్యొద్దు. అందుకే ఇక్కడ మీకు యూనివర్స్ క్లియర్‌గా చెప్పింది ముందే. అదేంటంటే ఛాన్సెస్ అనేవి తక్కువున్నాయి అని చెప్పి. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ పాయింట్‌లో మీరు అంటే ఇలా ఆలోచించడం తప్పు కాదు కానీ, ఇదే జరగాలి అనుకుంటే మోస్ట్‌లీ ఇప్పట్లో అయితే అది జరగకపోవచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తి మీ విషయంలో అలాంటి చాయిస్ చేసుకోవాలి అంటే అంత ఈజీ కాదండి. వాళ్ళేంటంటే ఈ పాయింట్‌లో మాత్రం ఎవరు చెప్పిన మాట వినడానికి రెడీగా లేరు. వాళ్ళకి కొన్ని అర్థమవుతున్నా సరే వాళ్ళు మారడానికి కూడా రెడీగా లేరు. అలా అని చెప్పి ఈ వ్యక్తికి తెలీదు, ఈ వ్యక్తికి ఏది అర్థం అవ్వట్లేదు అంటే అన్నీ అర్థమవుతున్నాయి. కాకపోతే మీ విషయంలో వాళ్ళు అలాంటి చాయిస్ ఒకటి చేసుకోవాలి అంటే అది వాళ్ళు సాక్రిఫైస్ చేసుకోవడం లాంటిది. బట్ ఇప్పుడు వాళ్ళు సాక్రిఫైస్ ఎందుకు చేసుకోవాలి? వాళ్ళకేంటి అవసరం? సో, వాళ్ళు కంఫర్టబుల్ గానే ఉంటున్నారు కదా! ఆర్ అట్‌లీస్ట్ కంఫర్టబుల్‌గా లేకపోయినా ఇప్పుడు ఒక వ్యక్తికి వచ్చి ఇవన్నీ చెప్పుకొని వాళ్ళు మారాల్సినంత నీడ్ ఏముంది? అంటే వాళ్ళ లైఫ్‌లోని అలాంటి నీడ్ అయితే లేదండి వాళ్ళకి. సో, దానివల్ల ఏంటంటే ఇది మీరు అనుకున్నంత ఈజీ కాదు. అలా అని ఇంపాసిబుల్ కూడా కాదు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను 20% అయితే ఛాన్స్ ఉంది. 80% ఛాన్స్ లేదు అని. మేబీ ఆ 20% కానీ మనం బేస్ చేసుకున్నట్టయితే వచ్చే రోజుల్లో మేబీ అలాంటిదొకటి జరగొచ్చండి. అండ్ ఇంకొకటి మరీ వాళ్ళేంటంటే మేమే తప్పు చేసాం, మేమే ఇలాగా చేయకుండా ఉండాల్సింది అని అవన్నీ ఏం చెప్పరు కానీ, బట్ మీరేమైనా సరే ఆ వ్యక్తి నుంచి రీయూనియన్ కానీ ఆర్ వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం దానికొక పాసిబిలిటీ కనిపిస్తుంది. మేబీ వాళ్ళు పాస్ట్‌లో ట్రాన్స్‌పరెంట్‌గా లేకపోయినా కొన్ని సిట్యుయేషన్స్‌ని వాళ్ళు కరెక్ట్‌గా హ్యాండిల్ చేయకపోయినా వచ్చినప్పుడు మాత్రం కరెక్ట్‌గా ఉండడానికి ఛాన్స్ ఉంది. బట్ పాస్ట్‌వి అక్నాలెడ్జ్ చేసి వాళ్ళని వాళ్ళు కరెక్ట్ చేసుకునే ఛాన్సెస్ మాత్రం కొంచెం తక్కువున్నాయి. బట్ ఏది ఏమైనా సరే ఒకటి మాత్రం నేను చెప్పగలనండి. ఈ వ్యక్తి విషయంలో మీరు అనుకుంటుందయితే అవుతుంది. బట్ ఇది జరగడానికి టైం పడుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఇది జరగాలి అంటే ఆ వ్యక్తి లైఫ్‌లో కూడా కొన్ని చేంజెస్ రావాలి. వాళ్ళు కూడా ఏంటంటే ఇది యాక్సెప్ట్ చేసి మూవ్ అవ్వడానికి ట్రై చేయాల్సుంటుందండి. ఇదేంటంటే మీరు సోలోగా అనుకోని సోలోగా ఎఫర్ట్స్ పెడితే వర్కౌట్ అయ్యే సిట్యుయేషన్ కాదు. అది మీకు తెలుసు. ఎందుకంటే ఈ వ్యక్తి ఆల్రెడీ ఈ రిలేషన్‌షిప్‌లోని చాలా ఫేస్ చేశారండి. వాళ్ళకి కూడా ఏంటంటే ఇది అంత ఈజీ కాదు. మేబీ వాళ్ళు ఒక పాయింట్‌లో మీతో ట్రాన్స్‌పరెంట్‌గా ఉండకపోయినా, మీ వెనక ఏదైనా చేస్తున్నా సరే, దానికి వాళ్ళ దగ్గర క్లియర్‌గా ఆన్సర్స్ ఉన్నాయి. వాళ్ళ రీజన్స్ వాళ్ళకున్నాయండి. పూర్తిగా ఏ రీజన్ లేకుండా అంటే ఒక ప్లేయర్ మెటీరియల్ లాగా నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఆ పాజిటివిటీ మీరు ఎప్పుడైతే ఫీల్ అయ్యారో వాళ్ళు సిన్సియర్‌గా ఉన్నారు కాబట్టి ఆ పాజిటివిటీ మీరు ఫీల్ అయ్యారు. ఇప్పుడు కొంతమంది ఉంటారండి మ్యానిప్యులేట్ చేస్తుంటారు. సో వీళ్ళేంటంటే ఆ మ్యానిప్యులేటర్ టైప్ కాదు. కానీ
నేను ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాను కదా, ఈ వ్యక్తి విషయంలో అనుకుంటుంది అయితే అవుతుంది కానీ, బట్ మీరు కూడా ఇక్కడ 100% ఇలానే అవ్వాలి, ఇలా జరిగితేనే బాగుంటుంది అనుకోవడానికి లేదు. మీరు కూడా కొన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఇద్దరు వైపు నుంచి కూడా కొన్ని టఫెస్ట్ చాయిసెస్ చేసుకుంటే వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే అసలు పాసిబిలిటీ లేదు అని మాత్రం ఎవరు అనుకోవద్దండి. పాసిబిలిటీ ఉంది. బట్ ప్రతిదీ అక్నాలెడ్జ్ చేయడం అనేది మేబీ జరగకపోవచ్చు. సో దానికి మీరు కూడా ఏంటంటే అగ్రీ అవ్వాలి. మీరు కూడా ఈ సిట్యుయేషన్ తో పీస్ చేసుకోవాలి. 100% ఇలానే అంటే మాత్రం ఛాన్సెస్ కొంచెం తక్కువగానే ఉన్నాయి. సో నేనైతే అల్టిమేట్ గా ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తి విషయంలో ఏంటంటే ఇదే జరగాలి, ఇప్పుడే జరగాలి అన్నట్టుగా ఏం కాదు కానీ సిచ్యువేషన్స్ ప్రకారం మీరు ఏంటంటే మూవ్ అవ్వండి. సో ఇక్కడ మీరు కూడా ఏంటంటే వ్యక్తి కావాలా వద్దా అనే దాన్ని బట్టి కూడా కొన్ని చేంజెస్ అయితే ఉండొచ్చండి. ఏది ఏమైనా సరే రిలేషన్షిప్ కావాలి అంటే మాత్రం ఇప్పట్లో మీరు ఏది ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు మేబీ 100% ఈ రిలేషన్‌షిప్‌లో ప్రతిదీ ఎక్స్‌పెక్ట్ చేయలేకపోవచ్చు. ఆ వ్యక్తి కూడా 100% ఇలానే చేంజ్ అవ్వడానికి ఆర్ ఇలానే ఉండడానికి వాళ్ళు కూడా రెడీగా ఇప్పుడైతే అసలు పూర్తిగా లేరు. బట్ వచ్చే రోజుల్లో వాళ్ళు రెడీ అయినా సరే ఒక ఎక్స్‌టెంట్ వరకు చేంజ్ అవుతారండి. పూర్తిగా అంటే మాత్రం కష్టమే. ఎందుకంటే ఇది వాళ్ళకి మీరు అనుకున్నంత ఈజీ అయితే కాదండి. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు చేంజ్ అవ్వాల్సిన నీడ్ కానీ ఆర్ వాళ్ళేంటంటే ఇలానే ఉండాల్సిన అవసరం కానీ వాళ్ళకి లేదు ఫస్ట్. అది మీకు తెలుసు. సో అందుకే మీరు కూడా ఈ వ్యక్తిని ఏం చేయలేకపోతున్నారండి. ఇది ఇక్కడ ఫుల్‌గా మీకు క్లారిటీ ఉన్న సిట్యుయేషన్ అన్నమాట. సో బేసిక్‌గా నేను ఒకటే చెప్తాను. అలా అని చెప్పి వీళ్ళేంటంటే మీ విషయంలో చేంజ్ అవ్వరు. మీ విషయంలో ఇలానే ఉంటారు. వాళ్ళ పరిస్థితులు ఇలానే ఉంటాయని అనుకోవాల్సిన అవసరం లేదు కానీ, టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వ్యక్తి విషయంలో కొన్ని గుడ్ చేంజెస్ రావాలి అంటే మీరు వెయిట్ చేయాలంతే. ఇంకా దానికి వేరే దారేం లేదు. మీరు చేసేది కూడా ఏం లేదు. ఆ వ్యక్తిని కన్విన్స్ చేయాలి. ఎవరితోనైనా చెప్పించాలి. ఆర్ వాళ్ళకి ఎలా చేస్తే బావుంటుంది అని కూడా మీరు ఏదో చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇవన్నీ చేసినా సరే 100% వర్కౌట్ అవుతుందని గ్యారంటీ లేదు. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. వ్యక్తులేంటంటే మీరనుకున్నంత సింపుల్ కాదు. అది మీకు తెలుసు. బట్ ఓన్లీ ఇక్కడ ఏం విన్ అవుతుంది అంటే, మీరు ఈ వ్యక్తిని లవ్ చేస్తున్నారు. ఈ వ్యక్తితో ఉండాలనుకుంటున్నారు. ఈ ఒక్క విషయంలో మాత్రం మీకు క్లారిటీ ఉంది. సిన్సియర్‌గా ఉన్నారు అంటే, అదొక్కటే ఇక్కడ అన్ని మారుస్తుంది. యూనివర్స్ అంతా చూసుకుంటుంది. సో, దానికోసం మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ వైపు నుంచి ఆ క్లారిటీ మెయింటైన్ చేసి కరెక్ట్‌గా ఉండండి సరిపోతుంది. టైమొచ్చినప్పుడు వాళ్ళు కూడా మారుతారు. ఎందుకంటే మనుషులేంటంటే మారే పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే 100% కాకపోయినా అట్‌లీస్ట్ ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేసే వరకైనా మారుతారు. అది అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఇలా చేసినా, మీ ఇద్దరి మధ్యలో కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నా, మీకెక్కడో కానీ మనసులో ఈ వ్యక్తితో కలిసుంటే బావుంటుంది. సో, దానికోసం మీరేమైనా చేయగలరా అని ఆలోచించారండి చాలా సార్లు. మీకైతే ప్రయత్నం చేయాలనే అనిపించింది. మేబీ కొంతమంది ప్రయత్నం చేసుంటారు. కొంతమంది చేయకపోయి ఉంటారు వాళ్ళకున్న పరిస్థితులు బట్టి. సో, ఇక్కడేంటంటే, ఇప్పుడు కూడా మీరేంటంటే, ఈ వ్యక్తి విషయంలో కొన్ని చేంజెస్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఎక్కడో కానీ మీకేమనిపిస్తుందంటే మేబీ మీరు కూడా ఈ రిలేషన్‌షిప్‌లో కొంత చేంజ్ అయితే బెటర్ ఏమో అనే అలాంటి ఆలోచన ఉంది కానీ, బట్ ఇప్పుడు మీరు చేంజ్ అవ్వడానికి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే, ఇప్పుడు మీరు ఎంతలా చేంజ్ అయినా సరే, ఆ వ్యక్తి చేంజ్ అవ్వకపోతే మీ పరిస్థితి ఏంటి? ఆర్ మీరు ఎంత చేంజ్ అయిన తర్వాత ఆ వ్యక్తి అది అర్థం చేసుకోకపోతే, మీరు అది డిజర్వ్ చేయరు కదా! సో, ఇలా మీకు రకరకాల ఆలోచనలైతే మొత్తానికి ఉన్నాయండి. దానివల్ల ఇక్కడేంటంటే, మీరు ఎందుకో కానీ ఇబ్బంది పడుతున్నారు. ఈ వ్యక్తి విషయంలో మీరు చేంజ్ అవ్వడానికి రెడీయా అంటే రెడీయే. కాకపోతే ఇలా చేంజ్ అయిన తర్వాత వాళ్ళు చేంజ్ అవ్వకపోతే పరిస్థితి ఏంటి? మళ్ళీ సేమ్ రిపీట్ అయితే పరిస్థితి ఏంటి? ఇలాంటి ఆలోచనలో మీరు స్టక్ అయిపోతున్నారు. సో, మీరు ఆలోచించేదైతే తప్పు కాదండి. మీకోసం మీరు స్టాండ్ తీసుకోవడం కానీ, మీరు అనుకుంటుందయితే కరెక్టే. కాకపోతే ఈ వ్యక్తి గురించి మీకు తెలుసు కాబట్టి, కొన్ని చేంజెస్ మీలో కూడా రావాలి. అది ఇప్పుడు కూడా అవసరం లేదండి. ఆ సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు ఒక టైం వస్తదండి. దానికి మనం రియాక్ట్ అవ్వాల్సుంటుంది. ఆ టైంలో మీరెలా రియాక్ట్ అవుతారు అనే దాన్ని బట్టి ఈ సిట్యుయేషన్ ఏంటంటే చేంజ్ అవ్వడం అనేది ఉంటుంది. అయితే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీరు ఇలానే చేంజ్ అవ్వండి, ఇలానే ఉండండి అని కాదు కానీ, బట్ అక్కడ అంటే సిట్యుయేషన్‌లోనే రిలేషన్‌షిప్ వర్కౌట్ అయ్యే పరిస్థితుంది. కాకపోతే కొన్ని దగ్గరలో మీరేంటంటే తగ్గాల్సిన అవసరం ఉంది అనుకున్నప్పుడు మీరు ఆలోచించండి. అది వర్తీ అనుకుంటే చెయ్యండి. లేకపోతే లేదు. బట్ ఏది ఏమైనా సరే ఇక్కడ రిలేషన్‌షిప్‌లో రీయూనియనే కావాలి. థింగ్స్ వర్కౌట్ అవ్వాలి. వ్యక్తులు ఏంటంటే కొంత చేంజ్ అవ్వాలి అనుకుంటే ఛాన్స్ ఉంది. బట్ పూర్తిగా వాళ్ళ తప్పు తెలుసుకోవాలి. వాళ్ళు దానికి పశ్చాత్తాపపడాలి. వాళ్ళేంటంటే సఫర్ అవ్వాలి అంటే అది మోస్ట్‌లీ అంతగా జరగకపోవచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి ఈ రిలేషన్‌షిప్‌లోకి రావడం వరకు
ఆర్ కొన్ని చేంజెస్ చేసుకోవడం వరకు పాసిబిలిటీ కనిపిస్తుంది. బట్ బియాండ్ అంటే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. అందుకే మనకు ఫస్ట్ ఈ కార్డ్ వచ్చింది. సో మీరేంటంటే ఈ బేసిస్ లోనే మీ వైపు నుంచి ఏమైనా సరే రియాక్ట్ అవ్వగలరు, ఈ ప్రకారం మీరు ఈ రిలేషన్షిప్ లో ట్రావెల్ అవ్వగలరు అనుకుంటే మాత్రం వర్కౌట్ అవుతుంది. అలా అని చెప్పి మీరు ఎక్కడా కూడా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని తగ్గించుకోవడం కానీ, ఈ వ్యక్తి మీద మీరు మళ్ళీ డిపెండ్ అయిపోవాల్సిన అవసరం ఏం లేదు. మీరు మీకోసం స్టాండ్ తీసుకోండి, మీకు అనిపించిందే చేయండి. బట్ ఇలానే అనుకుని కొన్ని విషయాల్లో మాత్రం స్టబ్బన్ గా ఉండడం కానీ, కొంత సెల్ఫిష్ గా కానీ ఉండొద్దు. ఇక్కడ మీకు కొన్ని అన్ఫేర్ గా అనిపించిన స్టిల్ అలా అన్ఫేర్ గా అనిపించింది అని చెప్పి మాత్రం ఈ వ్యక్తికి ఏదో చెయ్యాలి అనేలాగా ఉండాల్సిన అవసరం అయితే లేదండి. సో నేను చెప్పింది అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్ గా ఈ కార్నాలియన్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు ఈ వ్యక్తి విషయంలో మీరు అనుకుంటుంది అవుతుందా లేదా, అసలు ఏంటి పరిస్థితి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఫస్ట్ యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో ఈ వ్యక్తి విషయంలో ఏంటంటే మీరు ఏదైతే చేస్తున్నారో అది మాత్రం కరెక్టేనండి. అంటే ఇది అవుతుందా లేదా పక్కన పెడితే మీరు చేస్తుంది మాత్రం కరెక్టే, మీరు ఆలోచిస్తుంది కరెక్టే. సో మీరు ఎప్పుడైతే ఎలా ఉన్నారో మోస్ట్లీ మీరు అనుకుంటుంది కూడా జరుగుతుంది. ఎందుకంటే వన్స్ మీరు ఎప్పుడైతే ఈ వ్యక్తి విషయంలో కొన్ని కష్టమైన ఆర్ మీకు కొంత అర్థమైన ప్రకారం మీరు డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు, దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటున్నప్పుడు అది వర్కౌట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. నేనేంటంటే ఆ బేసిస్ లో రీడింగ్ ఏం చేయట్లేదు. బట్ ఖచ్చితంగా మీరు ఈ వ్యక్తి విషయంలో చేస్తుంది అయితే మాత్రం కరెక్టే కాబట్టి సో ఛాన్స్ అయితే ఉంది. బట్ మనం ఫుల్ గా రీడింగ్ చూసిన తర్వాత మనకు అర్థం అవుతుంది యూనివర్స్ ఏం చెప్తుంది అని. ఇప్పటికైతే మాత్రం ఒక క్లారిటీ మీకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది ఈ వ్యక్తి విషయంలో మనం చేస్తుంది ఎంతవరకు కరెక్ట్, లేకపోతే ఈ వ్యక్తి విషయంలో మనం ఇలా ఆలోచిస్తున్నాం కదా, ఇది కరెక్టా కాదా అని అనుకుంటున్న వాళ్ళు ఉంటారు. బట్ డెఫినెట్ గా ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరు అనుకుంటుంది అయితే కరెక్టే, మీరు చేస్తుంది కూడా కరెక్టే. మరి యూనివర్స్ దీనికి మీకు ఏం చెప్తుందో కూడా చూసేద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తి విషయంలో ఏంటంటే మీరు చాలా స్ట్రగుల్ తీసుకున్నారండి. దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో మీరు వాళ్ళకి ఇన్స్టెంట్ గా కనెక్ట్ అయ్యారు. అట్ ద సేమ్ టైం ఇన్స్టెంట్ కనెక్షన్ అనే కాదు కానీ ఎందుకో గాని ఫస్ట్ టైం మీరు మీలా కాకుండా కొంత అంటే డిఫరెంట్ గా రియాక్ట్ అయ్యారనే చెప్పాలి. మేబీ మీరు ఒక మెచ్యూర్డ్ పర్సనే అవ్వచ్చు, మీరు ఏంటంటే స్టేబుల్ గా ఉండే టైపే అవ్వచ్చు. కానీ ఈ వ్యక్తి విషయంలో మాత్రం ఎందుకో కానీ కొంత క్రేజీగా ఉండడం కానీ, కొంత చైల్డిష్ గా ఇమ్మెచ్యూర్ గా థింక్ చేయడం కానీ ఇలాంటివి జరిగాయి. సో దాని వల్ల వీళ్ళ కోసం ఏంటంటే మీరు చాలా చేశారు, చాలా పడ్డారనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి మేబీ అంటే ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్కలా ఉండొచ్చు. కొంతమంది ఎంత మెచ్యూర్డ్ గా ఉన్నా సరే అలాంటి ఒక వ్యక్తి పరిచయం అయితే చాలండి, వాళ్ళు మారిపోతారు. సో వాళ్ళ ప్రవర్తన మారిపోతుంది, వాళ్ళు అంటే థింగ్స్ ని హ్యాండిల్ చేసే వే డిఫరెంట్ గా ఉంటుంది. మరి మీరు కూడా ఏంటంటే ఈ ఒక్క వ్యక్తి విషయంలో మాత్రం మీరు మారిపోయారేమో అని నాకు అనిపిస్తుంది. మీరు ఇక్కడ చాలా చేశారండి. నార్మల్ గా అయితే మీరు ఇవేవి చేసే టైపు కాదు, ఈ టైప్ లో మాట్లాడరు, ఏమీ జరగదు. బట్ సంహౌ ఈ వ్యక్తి విషయంలో మాత్రం కొంత డిఫరెంట్ గానే ఉన్నారు. లైక్ ఏంటంటే కొంత క్రేజీగా ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. బట్ చాలా ఎఫర్ట్స్ పెట్టడం కానీ, చాలా స్ట్రగుల్ తీసుకోవడం కానీ చేశారు. అయితే ఇవన్నీ ఎందుకు చేశారు అంటే ఒకటే ఆన్సర్, ఈ వ్యక్తి కోసమే చేశారు. ఈ వ్యక్తి మీకు అంత ఇంపార్టెంట్ ఎందుకో కానీ వాళ్ళకి మీరు బాగా కనెక్ట్ అయిపోయారు. మీకు ఎలా అనిపించింది అంటే వీళ్ళు మీ సోల్ ట్రైబ్ లాగా మీకు అనిపించింది. అందుకే మీరు ఏంటంటే వాళ్ళకి బాగా కనెక్ట్ అయిపోయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. బట్ ఇప్పుడు మాత్రం ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో మీరు ఎంత ముందుకు వెళ్ళినా ఇలానే ఉంటుంది. వీళ్ళు అయితే మాత్రం మిమ్మల్ని గుర్తించరు. సో వీళ్ళ వల్ల మీరు బాధపడాల్సిన పరిస్థితే ఉంటది కానీ, వీళ్ళకైతే మాత్రం మీరేంటి, మీ వాల్యూ ఏంటో అర్థం కాదు అని మీకు అనిపిస్తుంది. సో దానివల్ల మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలోని అంటే ముందులా అయితే ఉండట్లేదు. ఎందుకంటే మరి ఇంత క్లారిటీ వచ్చిన తర్వాత ముందులా ఉండలేరు. అలా అని చెప్పి ఈ వ్యక్తిని కూడా మీరు కట్ చేయలేకపోతున్నారు. మీకు ఎలా అనిపిస్తుందంటే ఇవన్నీ చేస్తున్నారు కదా, ఈ వ్యక్తి ఇది అర్థం చేసుకొని మీకు సపోర్ట్ చేసి మీతో ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది.
కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీ ఇద్దరి మధ్యలో కూడా కొన్ని ఆర్గ్యుమెంట్స్ కానీ కొన్ని ఫైట్స్ కానీ జరుగుతున్నాయి. ఇద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నట్టున్నారు. దానివల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత ముందుకు వెళ్ళాలి అన్నా సరే వాళ్ళు బ్రేక్ వేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కాంటాక్ట్ సిచ్యువేషన్ లేకపోవడం, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ వల్ల మీరు అలా ఫీల్ అవుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో మీరేంటంటే ఈ రిలేషన్షిప్ లో ఇలా కంటిన్యూ అవ్వాలని మాత్రం అనుకోవట్లేదండి. ఇలా మీ వల్ల ఉండడం కూడా కష్టం అని మీకు అనిపిస్తుంది. దానికి తోడు ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో మేబీ కొంతమంది వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అవుతూ సిచ్యువేషన్స్ ని కాంప్లికేట్ చేస్తున్నట్టు ఉన్నారు. సో దానివల్ల మీరు ఏంటంటే ఇది ఎలా హ్యాండిల్ చేయడం అనేది మీకు అంత ఈజీ కాదు అని అనిపిస్తుంది. బట్ సమ్‌హౌ ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే వర్కౌట్ అవ్వాలి అని అనిపిస్తున్నప్పటికీ కూడా మీరేంటంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు. పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కానీ కంపేర్ చేస్తే పాస్ట్‌లో మీరు చెయ్యని పనులు లేవు. మీరేంటంటే ఇక్కడ ఈ వ్యక్తి కోసం అంటే ఎంతవరకు స్టాండ్ తీసుకోవాలో అంతవరకు స్టాండ్ తీసుకున్నారండి. బట్ ప్రెజెంట్‌లో మాత్రం మీరేంటంటే క్లియర్‌గా ఆ బౌండరీని సెట్ చేశారు. ఎందుకంటే మీరు మళ్ళీ ఎంత ముందుకు వెళ్ళినా సరే ఇవే జరుగుతాయి అని మీకు అనిపిస్తుంది కాబట్టి మీరేంటంటే అలా మళ్ళీ రిస్క్ తీసుకొని మీ హార్ట్ ని బ్రేక్ చేసుకోవాలి అనుకోవట్లేదు. ఆల్రెడీ ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ కూడా ఉన్నాయి. సో ఈ డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల మీరు ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ చేసుకుంటున్నారు. ఈ వ్యక్తి వర్త్ ఏంటి? అసలు వీళ్ళ కోసం మనం అవన్నీ చేయాలి అంటే వీళ్ళు నిజంగా అవన్నీ డిజర్వ్ చేస్తారా లేదా? సో మీ ఆలోచనలు ఏంటంటే కైండ్ ఆఫ్ డిఫరెంట్ గా ఉన్నాయి. పాస్ట్ లో అయితే ఇలా లేవు, ప్రెసెంట్ లో అయితే ఇలానే ఉన్నాయి. సో దానివల్ల మీరు కొంత స్లో డౌన్ అవుతున్నారు. ఇద్దరు సేమ్ పేజ్ లో లేరు అని మాత్రం ఫైనల్ గా మీకు అర్థమైంది. దానికి తోడు వేరే వ్యక్తులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు. సో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యేసరికి మీకు ఏమనిపిస్తుంది అంటే ఇది ఏది కూడా అనుకున్నంత ఈజీ కాదు అనిపిస్తుంది. సో మీరేంటంటే ఈ సిచ్యువేషన్ ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మీరు అనుకున్నట్టుగా ఇది పాజిటివ్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అని అనిపించిన తర్వాతే ఈ రిలేషన్షిప్ లో ఒక ఛాన్స్ తీసుకోవాలనుకుంటున్నారు. మళ్ళీ ఈ వ్యక్తి కోసం ఏదైనా చేయాలనుకుంటున్నారు. అంతవరకు రిస్క్ తీసుకోకూడదు, అంతవరకు ఎలాంటి డెసిషన్స్ పడితే అలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు అనుకొని ఆ విధంగా మీరు ముందుకు వెళ్తున్నారు. సో అందుకే యూనివర్స్ ఏంటంటే ఇక్కడ క్లియర్ గా చెప్పింది మీరు చేస్తుందే కరెక్ట్, మీరు ఇక్కడ ఏదైతే ఆలోచిస్తున్నారో ఇదే కరెక్ట్, సో ఇలానే మీరు వెళ్ళండి అని చెప్తుంది. సో నేనైతే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. అదేంటంటే మీరు ఇప్పుడు ఇలా కానీ నిజంగా ఆలోచిస్తే నేను చెప్పింది కానీ మీకు రెజోనేట్ అయితే మీరేంటంటే ఇలానే ఉండండి. ఎందుకంటే ఇలా ఉంటే ఖచ్చితంగా మీరు ఈ వ్యక్తి విషయంలో ఏది కోరుకున్నా జరుగుతుంది. ఫైనల్ గా ఈ సిచ్యువేషన్స్ మీద మీకు కంట్రోల్ వస్తుంది. ఇప్పుడు ఒకవేళ నేను చెప్పినట్టు కానీ లేకపోతే బట్ స్టిల్ సిచ్యువేషన్ మీకు రెజోనేట్ అయితే నేను చెప్పినట్టుగా మీరు ఏంటంటే ఫాలో అయిపోవడం. ఈ వ్యక్తితో మీరు తక్కువ మాట్లాడడం, తక్కువ ఇన్వాల్వ్ అవ్వడం, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏమైనా సరే మీ హెల్ప్ అడిగి మళ్ళీ అది మీకు రిస్క్ లాగా అనిపిస్తే మీరేంటంటే స్లోగా ఈ సిచ్యువేషన్ ని కట్ చేయడం, ఇలాంటివన్నీ చెయ్యాలండి. ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకోకూడదు, మీ లవ్ ని గ్రాంటెడ్ గా తీసుకోకూడదు. సో అలా తీసుకుంటే ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. మీరు మళ్ళీ మళ్ళీ సఫర్ అవుతారు. మీరు ఈ రిలేషన్షిప్ నుంచి ఎంతలా బయటకు రావడానికి ట్రై చేసినా రాలేరు. ఎందుకు రాలేరు అంటే ఈ వ్యక్తి ప్రతిసారి ఇలా గ్రాంటెడ్ గా తీసుకుంటున్నప్పుడు మీరు కొన్ని చేస్తున్నప్పుడు మీకు ఉంటదండి, నేను ఇవన్నీ చేస్తున్నాను కదా, సో ఆ వ్యక్తి నన్ను అర్థం చేసుకోవాలి, ఆ వ్యక్తి ఏంటంటే దీని ప్రకారం నాకు కూడా చెయ్యాలి అని మీకు అది స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఈ వ్యక్తికి మీరు టాక్సిక్ లాగా అనిపిస్తారు. సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ప్రాపర్ గా ట్రీట్ చేయకపోవడం, మీకు ప్రాబ్లమ్స్ తీసుకురావడం లాంటివి చేస్తారు. అప్పుడు మీరేమనుకుంటారంటే నేను ఇది డిజర్వ్ చేయను కదా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటారు. సో ఇలాంటివన్నీ జరగకూడదు, ఇంత లెంతీగా ఏది ఉండకూడదు అనుకుంటే ఈ వ్యక్తి విషయంలో ఏంటంటే మీరు ప్రతిదీ కూడా సింపుల్ చేసుకోవడమే. అది ఎక్కడి నుంచి బిగిన్ చేస్తారంటే ఈ వ్యక్తితో తక్కువ మాట్లాడడం, సో ఈ వ్యక్తి పరిస్థితులు ఏంటో అబ్జర్వ్ చేయడం లాంటివి చేస్తారు. ఎందుకంటే మీరు అలా అబ్జర్వ్ చేయలేదు అనుకోండి, ఇక్కడ వేరే వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి థింగ్స్ ఏంటంటే కాంప్లికేటెడ్ గానే ఉంటాయండి. మీరు అనుకున్నంత సింపుల్ గా ఉండవు. సో నేనైతే ఇక్కడ ఒకటే చెప్తాను, ఆ వ్యక్తి వేరే వ్యక్తులకి ఛాన్స్ ఇస్తున్నారు లేదా మీరే ఛాన్స్ ఇస్తున్నారు అంటే మాత్రం ఇక్కడ వేరే వ్యక్తులు ఫస్ట్ ఇన్వాల్వ్ అవ్వకూడదండి. వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదు అనుకున్నప్పుడు ఏంటంటే మీరే తక్కువ మాట్లాడడం, తక్కువ ఇంటరాక్ట్ అయితే ఇక్కడ ఆటోమేటిక్ గా అందరూ సైలెంట్ అయిపోతారు. అంటే మీ నుంచి ఇది బిగిన్ అవ్వాలండి. ఎందుకంటే ఇది ఫస్ట్ లో కూడా మీ నుంచే బిగిన్ అయింది. ఆ పర్సన్ మీ విషయంలో ఏంటంటే మీ అంత డెస్పరేట్ గా లేరు, మీ అంత అంటే ఏదో క్రేజీగా ఉన్నట్టుగా నాకేం అనిపించట్లేదు. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఏంటంటే బ్యాలెన్స్డ్ గానే ఉన్నారు. ప్రాపర్ గా సిచ్యువేషన్స్ కానీ ప్రాపర్ గా మిమ్మల్ని కానీ యూటిలైజ్ చేసుకున్నట్టు ఉన్నారు. సో దీని వల్ల ఏంటంటే ఇక్కడ సఫర్ అవుతుంది అయితే మీరే. మీరు అందుకే ఏంటంటే అలా అని చెప్పి ఈ వ్యక్తిని విడిచిపెట్టడానికి రెడీగా లేరు. ఎందుకంటే చాలా చేశారు కాబట్టి మీకు అలా విడిచిపెట్టేయాలని లేదు. ఇప్పుడు విడిచిపెట్టేసే ఉద్దేశం ఉంటే ఇవన్నీ ఎందుకు చేస్తారు? సో ఇదంతా టైం వేస్ట్ కదా.
మనీ వేస్ట్, బోలెడన్ని జరుగుండాలి. సో, మరి ఇవన్నీ వేస్ట్ అయిపోయాయి కాబట్టి, మీకైతే ఈ వ్యక్తిని విడిచిపెట్టే ఉద్దేశం లేదు కానీ, ఈ వ్యక్తి విషయంలో జాగ్రత్త పడాలి అనే ఆలోచన మాత్రం ఉంది. ఎందుకంటే అలా లేకపోతే ఆ వ్యక్తి ఇక్కడ డిఫరెంట్‌గా ఉన్నారండి. మీరేంటంటే అది హ్యాండిల్ చేయలేకపోతున్నారు. సో, ఇది మీ ఫాల్ట్ అయితే కాదు. కాకపోతే నేనిక్కడ మీకు ఒకటే చెప్తాను. అదేంటంటే, ఈ వ్యక్తి విషయంలో మీరు కొంత ఇప్పుడు స్లో డౌన్ అయ్యి కన్సిడర్ చేస్తున్నారు చూడండి ప్రతీదీ. వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలి. వాళ్ళ విషయంలోనేంటంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలని. సో, ఈ ప్రతి ఆలోచన కూడా కరెక్ట్‌గా ఉందండి. సో, మీరేంటంటే అలానే ఉండండి. అలానే చేయండి. డెఫినెట్‌గా థింగ్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లోకొస్తాయి. ఏది ఏమైనా సరే మీ కార్డ్స్‌లో మాత్రం ఒక పాజిటివిటీ ఉందండి. సో, నాకు తెలిసినంత వరకు మీరు కరెక్ట్ పాత్‌లో వెళ్తున్నంత వరకు కూడా యూనివర్స్ ఏంటంటే మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటది. మీరు అనుకుందే అయ్యేలా చేస్తుంది. అయితే ఇలా అవ్వాలి అంటే మాత్రం మీరు ఇక్కడి నుంచి ప్రతి స్టెప్పు కేర్‌ఫుల్‌గా వెయ్యాలి. అండ్ వేస్తున్న ప్రతి స్టెప్‌లో కూడా మీరెలా బెనిఫిట్ అవుతున్నారు? అండ్ ఆ వ్యక్తికి మళ్ళీ దీనివల్ల ప్రాబ్లమ్ రాకుండా కూడా చాలా జాగ్రత్తగా చెయ్యాలండి. ఎందుకంటే, ఈ వ్యక్తి విషయంలో ఫస్ట్ మీరు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేసారు కాబట్టి, వాళ్ళిప్పుడు మీరనుకున్నంత ఈజీగా ఏం సరెండర్ అవ్వరు. కానీ మీరనుకోవచ్చు, వాళ్ళు మాకేం సరెండర్ అవ్వాల్సిన అవసరం లేదు. మేము చేసింది మా లవ్వు అర్థం చేసుకుంటే చాలని. అలా అర్థం చేసుకోవాలి అన్నా సరే, స్టిల్ వాళ్ళకి మీ వల్ల ప్రాబ్లమ్ వచ్చేలాగా మాత్రం ఏది చెయ్యొద్దు. ఆ బేసిస్‌లో మాత్రం ఫాలో అవ్వొద్దు. అదర్ దెన్ దట్ మీరు ఎలా చేసినా ఏమైనా పర్వాలేదండి. సో, ఏది ఏమైనా సరే మీరు కరెక్ట్‌గా వెళ్తున్నారు కాబట్టి సిట్యుయేషన్స్‌లో అయితే చేంజెస్ వస్తాయి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తి విషయంలోనేంటంటే చాలా రోజుల నుంచి మీరు ఎందుకో కానీ ఆలోచిస్తున్నప్పుడు వీళ్ళు మీకు డిఫరెంట్‌గా అనిపిస్తున్నారండి. స్టార్టింగ్‌లో ఒకలా అనిపించారు. ఇప్పుడు ఒకలా అనిపించారు. సో, దానివల్ల మీ ఆలోచనలు కూడా మారాయి. సో, మీరు కూడా ఏంటంటే సిట్యుయేషన్స్‌ని ఎలా మీ కంట్రోల్‌లోకి తీసుకురావాలి? ఈ రిలేషన్‌షిప్‌లో కాన్ఫిడెంట్‌గా ఏం చేస్తే బావుంటుంది? ఇలానే మీరు కూడా ఆలోచిస్తున్నారు. మొత్తానికి నాకు తెలిసినంత వరకు సూన్ ఆర్ లేటర్ ఈ సిట్యుయేషన్ అయితే మీకు వర్కౌట్ అవుతుందండి. ఈ వ్యక్తిలో మార్పొస్తుంది. ఈ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. దానికైతే హై ఛాన్స్ ఉంది. బట్ మరి మీరు ఇంకొంచెం కాన్ఫిడెంట్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకొంచెం థింగ్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకొని ఆపరేట్ చేయాల్సుంటుంది. మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వనంత వరకు, మీరు ఈ సిట్యుయేషన్‌లో ఎక్కువ స్ట్రెస్ తెచ్చుకోనంత వరకు మీకు మీరు ఏ ప్రాబ్లమ్ క్రియేట్ చేసుకోనంత వరకు, అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తికి ఏ ప్రాబ్లమ్ క్రియేట్ చేయనంత వరకు కూడా, ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఏదనుకుంటే అదే జరుగుతుంది మోస్ట్‌లీ. సో, మీరేంటంటే ఈ క్లారిటీ మెయింటైన్ చేసి ముందుకు వెళ్తే మాత్రం మీరు పాజిటివ్‌గా ఇక్కడ థింగ్స్‌నయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. యూనివర్స్ ఏంటంటే మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంది. ఎందుకంటే ఈ వ్యక్తి విషయంలో మీరేంటంటే ఎప్పుడు చేయనివన్నీ చేశారండి. మేబీ ఇది కొంత నెగెటివే. బట్ స్టిల్ మరి మీరు డెస్పరేషన్‌లో చేసినా, ఏం చేసినా సరే చేసింది మాత్రం హార్ట్‌ఫుల్‌గా చేశారు. సో, దానివల్ల ఏంటంటే ఇక్కడ కొంత థింగ్స్ పాజిటివ్‌గా షిఫ్ట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ మీరేంటంటే కొంచెం నేను చెప్పినట్టుగా అంటే చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఏమైనా మీరు ఆల్రెడీ అలానే చేంజ్ అయ్యి ఆ వేలోనే థింక్ చేస్తే మాత్రం అలా కంటిన్యూ అయిపోవడమే. టైమ్ వచ్చినప్పుడు సిట్యుయేషన్స్ ఆటోమేటిక్‌గా బెటర్ అవుతాయి. సో, మీరెక్కువ ఆలోచించాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఒపెలైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం. ఈ వ్యక్తి విషయంలో మీరు అనుకుంటుంది అవుతుందా లేదా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో, ఫస్ట్ అయితే యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో, నాకు తెలిసినంత వరకు ఇప్పట్లో అయితే మీరనుకుంటుంది అవ్వదండి. మేబీ అది ఫుల్‌గా అవ్వదా? అవుతుందా? అనేది మనం ఫుల్‌గా రీడింగ్ చూసిన తర్వాత తెలుస్తది కానీ, బట్ ఇప్పటికైతే మాత్రం మీరనుకుంటుంది అవ్వదు. మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలీదు. అంటే కొంతమంది గుడ్ అనుకోవచ్చు, కొంతమంది బ్యాడ్ అనుకోవచ్చు. బట్ ఏది మీరనుకున్నా సరే ఇప్పట్లో అయితే అది జరగదు. ఎందుకంటే ఇదసలు రైట్ టైమే కాదంట. సో, ఎవరైనా ప్రయత్నాలేవైనా చేస్తున్నా ఆర్ మేబీ వాళ్ళేంటంటే ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నా సరే ఒకసారి ఆలోచించుకోవడం మంచిది. ఎందుకంటే ఇది ఇప్పట్లో జరిగే పరిస్థితి లేదు కాబట్టి మేబీ మీరు మళ్ళీ సిట్యుయేషన్ ఒకసారి రీకన్సిడర్ చేయడం కానీ, వ్యక్తుల సిట్యుయేషన్స్ ఏంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం కానీ చేసి ప్రయత్నాలేమైనా స్టార్ట్ చేయడం మంచిది. మేబీ అప్పుడైనా షిఫ్ట్స్ అనేవి రావచ్చు. బట్ ఇప్పటికైతే మాత్రం మీరు అనుకుంటుంది ఈ వ్యక్తి విషయంలో అయితే జరగదు. అది ఏదైనా కూడా. అది ఎందుకు, ఏంటి అనేది మనం ఇప్పుడు ఫుల్‌గా రీడింగ్ చూసిన తర్వాత ఒక క్లారిటీ అయితే వస్తుంది కాబట్టి చూద్దాం.
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు చాలా జాగ్రత్తగా ఉండే టైప్ అండి. వ్యక్తుల్ని అంత ఈజీగా నమ్మే టైప్ అయితే కాదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా ప్రాక్టికల్‌గా థింక్ చేస్తారు ఏదైనా సరే. మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే ఒక డెసిషన్ తీసుకుంటారు. అంత ఈజీగా మీరేంటంటే వ్యక్తుల్ని ట్రస్ట్ చేసేయడం కానీ, అంత ఈజీగా మీరేంటంటే డెసిషన్స్ తీసుకోవడం కానీ అలాంటివి చేయరు. మోస్ట్‌లీ అంటే మీ హార్ట్‌ని ఫాలో అవుతారు అని చెప్పేదానికంటే కూడా మైండ్‌తో థింక్ చేస్తారు కాబట్టి, ఆ బేసిస్‌లోనే మీరేంటంటే మూవ్ అవుతూ ఉంటారు. అందుకే ఎమోషనల్‌గా వ్యక్తులకి అంత ఈజీగా కనెక్ట్ అవ్వరు. బట్ ఎందుకో కానీ ఇప్పుడు రీడింగ్‌లో మీరు ఎవరి కోసం అయితే చూస్తున్నారో వాళ్ళకి మాత్రం ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. ఎమోషన్స్ అయితే ఓవర్‌ఫ్లో అవుతున్నాయనే చెప్పాలి. మరి అలా ఎందుకు కనెక్ట్ అయ్యారు అంటే ఎందుకో కానీ ఫస్ట్‌లో అయితే మీరు అంతలా కనెక్ట్ అవ్వలేదు కానీ, బట్ స్లోగా ఈ వ్యక్తికి బాగా కనెక్ట్ అయిపోయారు. అప్పటినుంచి ఈ వ్యక్తి విషయంలో చాలా ఎమోషనల్‌గా ఉండడం కానీ, వాళ్ళ కోసం ప్రతిదీ చేయడం కానీ, మొత్తానికి మీ ఎనర్జీస్ ఏంటంటే డిఫరెంట్‌గా ఉన్నాయండి. స్టార్టింగ్‌కి రిలేషన్‌షిప్పు అంటే స్టార్ట్ అయ్యి కొంత టైం పాస్ అయిన తర్వాత డిఫరెంట్‌గా అనిపిస్తుంది నాకైతే. సో, దానివల్ల ఇప్పుడు మీరేంటంటే చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారండి. ఈ వ్యక్తి విషయంలో ఏదైతే జరిగిందో ఇది కంప్లీట్‌గా మిమ్మల్ని చేంజ్ చేసేసింది. అండ్ మీరేంటంటే దీనివల్ల హర్ట్ అయ్యేలా చేసింది. సో, మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో అంటే ఓవర్‌గా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం కానీ, కొన్ని ఇమాజిన్ చేసుకోవడం కానీ, ఇలాంటివి చేయడం వల్లే జరిగింది అని మీకైతే అనిపిస్తుంది. బట్ మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో ఇంకా కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు మీ ఎమోషన్స్‌ని. ఎందుకంటే మీరు ఎమోషనల్ టైప్ కాదు ఫస్ట్. బట్ ఈ వ్యక్తి విషయానికొచ్చేసరికి ఇలా ఎమోషనల్ అవ్వడంతోని సో మీరేంటంటే ఇది ఇప్పుడు కట్ చేసుకోలేకపోతున్నారు. అంటే ఆ డీటాచ్‌మెంట్ అనేది చాలా కష్టంగా అనిపిస్తుందండి మీకు. అలా అని చెప్పి ఈ వ్యక్తితో మీరు పోనీ ముందుకు వెళ్ళగలరు, లేకపోతే ఏదైనా చేయగలరు అంటే మీకెక్కడో ఫియర్ కూడా అలానే ఉంది. మళ్ళీ పాస్ట్ అనేది రిపీట్ అయితే మీ పరిస్థితి ఏంటి అని. సో, ఈ వ్యక్తి విషయంలో నిజానికి మీరు ఏది కూడా ఇంకా డిసైడ్ అవ్వలేదు. అండ్ డెసిషన్ కూడా తీసుకోలేకపోతున్నారు. ఈజీగా లేదిది. సో, అందుకే ఇక్కడేంటంటే నాకు తెలిసినంత వరకు ఇక్కడ నాట్ ద రైట్ టైమ్ అని ఎప్పుడైతే వచ్చిందో, నేనేమనుకుంటున్నానంటే మీరసలు ఫస్ట్ ఈ వ్యక్తి విషయంలో ఏం కావాలని కోరుకుంటున్నారో మీకైతే క్లారిటీ లేదు. అందుకే ఇదేంటంటే ఇలానే జరుగుతాది, ఇలానే జరగదు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు మీకేం కావాలో మీ ఇంటెన్షన్స్ క్లియర్‌గా ఉండి, మీ ప్రయత్నాలు మీరు కరెక్ట్‌గా చేస్తే దాని ప్రకారం అది అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. బట్ ఇక్కడ ఏం కావాలో, ఏం జరిగితే హ్యాపీగా ఉంటారో ఇప్పటికైతే మీకు క్లారిటీ లేదు. ఎందుకో కానీ కొన్నిసార్లు ఈ వ్యక్తితో ఉంటే బావుంటుందనిపిస్తుంది ఎమోషనల్ అటాచ్‌మెంట్ వల్ల. బట్ కొన్నిసార్లు మాత్రం ఇది వద్దులే మన వల్ల కాదు. మళ్ళీ పాస్ట్‌లో కొన్ని జరిగినట్టు కానీ అంటే ఫ్యూచర్‌లో జరిగితే మన పరిస్థితి ఏంటి అనుకోని ఇలా అనుకుంటున్నారు. సో, బేసిక్‌గా ఈ వ్యక్తి విషయంలో మీకేం కావాలో తెలీదు. యూనివర్స్ మీకేదైనా ఇస్తే తీసుకోవడానికి రెడీగా ఉన్నారు కానీ, యూనివర్స్‌ని మీరు అడగడానికి కానీ, యూనివర్స్‌కి ఏంటంటే మీరు ఏదైనా చెప్పడానికి కానీ, మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. సో, అందుకే ఇదేంటంటే రైట్ టైమ్ కాదు అన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే ఈ వ్యక్తికి మీకు మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయండి. అండ్ డెవిల్ ఎనర్జీ గూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. నాకు తెలిసి మీ థాట్స్ మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేయడం కానీ, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేయడం కానీ, ఆర్ ఇక్కడ సిట్యుయేషన్స్ ఏంటో మీకు ప్రాపర్‌గా అర్థం అవ్వకపోవడం కానీ, కొంత సిట్యుయేషన్స్‌తో మీరు డీటాచ్ అవ్వలేకపోవడం కానీ, వ్యక్తి విషయంలో కూడా కొంత అంటే మీరు డీటాచ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని మార్చుకోవాలి ఖచ్చితంగా. అది మీరు మార్చుకోలేకపోతున్నారు. దానికి కూడా మీరు రెడీగా లేరు. సో, ప్రెజెంట్ వెర్షన్‌లో మీరేంటంటే థింగ్స్‌ని ఆపరేట్ చేయలేకపోతున్నారండి. పాస్ట్‌లోనే ఉన్నారింకా. మీకు సంబంధించి రిలేషన్‌షిప్‌లోని పాస్ట్‌లో చాలా జరిగాయి. బట్ రిలేషన్‌షిప్‌లోని ఎక్కడో గాని థింగ్స్ వర్కౌట్ అవ్వాలని మీరే అనుకుంటున్నారు. మళ్ళీ మీరే ఇది మనము అంటే హ్యాండిల్ చేయలేం. ఆల్రెడీ చాలా జరిగాయి. సో, మళ్ళీ జరిగితే మన పరిస్థితి ఏంటని కూడా మీరే అనుకుంటున్నారు. దానివల్ల ఈ వ్యక్తికి మీకు మధ్యలో ఉన్న డిఫరెన్సెస్‌నయితే మీరు సార్ట్ ఔట్ చేయలేకపోతున్నారు. నిజానికి మీకు ఈ రిలేషన్‌షిప్‌లో టైం కావాలండి. నాకు తెలిసి మీరేంటంటే ఇప్పట్లో ఈ వ్యక్తి విషయంలో ఏది కూడా డిసైడ్ చేయలేరు. అండ్ ఇంకొకటి ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే వన్స్ ఈ వ్యక్తి విషయంలో మీకేం కావాలో డిసైడ్ చేసుకున్న తర్వాత మీరు యాక్షన్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు. వాళ్ళు డెసిషన్ అయితే తీసుకుంటారు కానీ, వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి మేబీ తక్కువుండొచ్చు. బట్ ఇక్కడేంటంటే మీ సిట్యుయేషన్‌కి మాత్రం మీరు డెసిషన్ తీసుకున్న తర్వాత యాక్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు యాక్షన్ తీసుకున్నప్పుడు మాత్రమే యూనివర్స్‌కి మీ ఇంటెన్షన్స్ ఏంటి ఆర్ మీరేం కోరుకుంటున్నారు అనేదైతే తెలుస్తుంది. అంతవరకు మోస్ట్‌లీ ఇలానే ఉంటుంది. సో, బేసిక్‌గా ఒక్కటి మాత్రం నిజమండి. ఇదైతే టైం కాదు. ఎందుకంటే మీరు మెంటల్‌గా అన్‌స్టేబుల్‌గా ఉన్నారు. ఈ విషయంలో భయపడుతున్నారు. ఎందుకో మీ థాట్స్‌ని మీరు ఓవర్‌కమ్ చేయలేకపోతున్నారు. మీకు ఈజీగా నెగెటివ్‌గా వచ్చే థాట్‌కి మీరు కన్విన్స్ అయిపోతున్నారు. దాంతో మీరు ఫైట్ చేయలేకపోతున్నారు. ఫేస్ చేయలేకపోతున్నారు.
సో ఇలా చాలా సిచ్యువేషన్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. మేబీ నేనేమనుకుంటున్నానంటే ఖచ్చితంగా మీకైతే టైం కావాలండి. ఒకవేళ కానీ ఇక్కడ టైం కానీ మీరు తీసుకోకపోతే యూనివర్స్ ఇక్కడ మీకు సిచ్యువేషన్స్‌ని వర్కౌట్ చేసినా మీరు ఆ సిచ్యువేషన్‌లో స్టాండ్ తీసుకోలేరు. ఒకవేళ సిచ్యువేషన్ వర్కౌట్ అవ్వకపోయినా సరే మీరేంటంటే ఇక్కడ ఏం చేయాలో తెలియక మళ్ళీ మూవ్ ఆన్ అవ్వడం కూడా మీకు కష్టమేనండి. మొత్తానికేంటంటే ఈ వ్యక్తి విషయంలో మీ ఇంటెన్షన్స్ కరెక్ట్‌గా ఉన్నంత వరకు మీకు ఏం కావాలో క్లారిటీ వచ్చే వరకు మాత్రం ఇక్కడ అంటే ఇదే జరుగుతది, ఇలానే ఉంటది అని అనుకోవడానికి లేదు. అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తి విషయంలో మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మీరు దాని ప్రకారం థింగ్స్‌ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అంటే ఇక్కడ యాక్షన్ తీసుకోవాలండి. కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావాల్సుంటుంది. మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలు స్టార్ట్ చేయాలి. మీరు ఏ రోజైతే ప్రయత్నం స్టార్ట్ చేస్తారో ఆ రోజు యూనివర్స్ కోఆపరేట్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ మీ ఇద్దరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారనుకోండి. ఈ వ్యక్తితో కలిసి ఉండాలి అనుకోని మీరు ఫైనల్‌గా డిసైడ్ అయిపోయారనుకోండి. ఖచ్చితంగా ఈ వ్యక్తిని మీరు కాంటాక్ట్ చేయాలి. ఆర్ ఈ వ్యక్తి విషయంలో మీరు ఏదో ఒక రకంగా యాక్షన్ తీసుకోవాలి. అప్పుడు యూనివర్స్‌కి అర్థమవుతుంది. మీకిది కావాలి అని. దాని ప్రకారం అప్పుడు చేంజెస్ మీరు చూడొచ్చు. లేదు ఈ వ్యక్తి వద్దు అనుకుంటే దాని ప్రకారమైన మీరు యాక్షన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా యూనివర్స్ ఏంటంటే ఇక్కడ మీ ప్రకారం థింగ్స్‌ని హ్యాండిల్ చేయగలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మీ కార్డ్స్‌లో చూస్తుంటే అసలు మీకేం కావాలో మీకే తెలియని పరిస్థితిలో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. మేబీ ఇలా జరగాలి అని మీరు ఆ టైంకి అనుకున్నా మళ్ళీ అదే కావాలి ఆర్ అలానే ఉండాలి అని మీరేం డిసైడ్ అవ్వట్లేదు. మీరు మళ్ళీ మీ ఆలోచనల్ని మార్చుకుంటున్నారు. సో ఇక్కడ రకరకాలుగా మీరు ఉంటున్నారు. అది ఎందుకు అంటే ట్రామా అండి. మీరు హీల్ అవ్వాల్సిన పరిస్థితి కూడా నాకు కనిపిస్తుంది. వన్స్ మీ హీలింగ్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మీరు అంటే ఇప్పటితో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ అయితే మాత్రం మీరు ఈజీగా డిఫరెన్షియేట్ చేయగలుగుతారు. మీకేం కావాలి అంటే ఎలా ఉంటే బావుంటుంది. సో దాని ప్రకారం మీరు ఉండగలరా లేదా అనే ఆ క్లారిటీ వచ్చిన తర్వాత దాని ప్రకారం మీరేంటంటే డెసిషన్స్ తీసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఏది ఏమైనా సరే మీ కార్డ్స్ చూస్తుంటే మాత్రం ఒకటి నేను క్లియర్‌గా చెప్పగలను. టైం తీసుకోండి. అప్పుడే ఏది డిసైడ్ అవ్వద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఇది టైం కాదు కాబట్టి మోస్ట్‌లీ ఏం జరగదు. అంటే ఒకవేళ మీకు క్లారిటీ వచ్చి మీరేంటంటే కరెక్ట్‌గా డిసైడ్ అయిపోయారన్న తర్వాత యాక్షన్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే యాక్షన్ తీసుకుంటేనే చేంజెస్ చూస్తారు. లేకపోతే చేంజెస్ కూడా అనుకున్నంత ఈజీగా రావు. సో అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నేను చెప్పాను కదండీ! చాలా రోజుల నుంచి మీకు మీ వ్యక్తికైతే పడట్లేదు. ఈ వ్యక్తి విషయంలోను ఎందుకో కానీ మీరు స్టెబుల్‌గా కూడా ఉండలేకపోతున్నారు. వాళ్ళతో మాట్లాడితే ఒక సమస్య, మాట్లాడకపోతే ఇంకొక సమస్య. మొత్తానికేంటంటే ఇలానే ఇబ్బంది పడుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. అలా అని చెప్పి మీకు అర్థం అవుతుంది. ఇక్కడ ఏం మిస్ అవుతున్నారు, ఏం జరుగుతుంది అని. బట్ మీకు ఎందుకో కానీ అంటే ఈజీగా అనిపించట్లేదండి ఇది. మీరేంటంటే ఈ సిట్యుయేషన్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. ఈ వ్యక్తి విషయంలో ఈజీగా డెసిషన్ తీసుకోలేకపోతున్నారండి. నాకు తెలిసి కొంత టైం తీసుకోండి. టైం తీసుకొని ప్రతిదీ కూడా కన్సిడర్ చేయండి. అన్నీ చెక్ చేయండి. మీకు వన్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత ప్రతిదీ అర్థమైన తర్వాతే ఒక డెసిషన్ తీసుకోండి. దాని ప్రకారం అప్పుడే యాక్షన్ తీసుకోండి. ఈ వ్యక్తి విషయంలో ఏదో జరగాలని రష్ అయిపోవద్దండి. ఈ వ్యక్తి విషయంలో మీరు ఏదో ఇప్పుడు అనేసుకొని ఏదో ప్రయత్నం చేసేసినా జరగదు. ఎందుకంటే మీరు 100% కాన్ఫిడెంట్‌గా ఉన్న తర్వాత మీకొక క్లారిటీ ఉంది. సో, ఇలానే జరగాలి అనుకోని మీరు దాని కోసం స్టాండ్ తీసుకున్న తర్వాతే మోస్ట్‌లీ చేంజెస్ అయితే చూస్తారు. లేకపోతే అప్పటి వరకు మాత్రం ఏం జరగదు. సో, నేను మళ్ళీ చెప్తున్నాను వెయిట్ చేయండి జరుగుతుంది. ఇది కాకపోతే మీకొక క్లారిటీ వచ్చి యూనివర్స్‌కి మీరు అంటే ఇలా క్లియర్‌గా ఉన్నారు. మీకిది కావాలి అని అర్థమయ్యేలా చేసినప్పుడు మాత్రమే మీరు చేంజెస్ అయితే చూస్తారు. సో, మీరేంటంటే దీనికోసం మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆర్ ఇక్కడ ఏదో జరిగిపోవాలి అనుకుంటే డెస్పరేషన్‌లో కొన్ని డెసిషన్స్ ఆ టైంకి తీసుకోవద్దు. ఎందుకంటే కొంతమంది ఉంటారండి. ఆ టైంలోని వాళ్ళు బాగా ఎమోషనల్ అయిపోయినప్పుడు ఏదో ఒకటి చేసేస్తుంటారు. తర్వాత రిగ్రెట్ అవుతారు. బట్ అలా కూడా కాకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని బ్యాలెన్స్డ్‌గా ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేస్తే బెటరు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.